మీ అందరికీ వందనాలండి. అమ్మ మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. హ్యాపీ క్రిస్మస్. సంతోషంగా ఉన్నారు అందరూ? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నట్టుగా చెప్పండి. బాధలో ఉన్నవాళ్ళు బాధగా ఉన్నట్టుగా చెప్పండి. ఓకేనా? హ్యాపీ క్రిస్మస్ అంటే బాధలోనే ఉన్నట్టుగా అర్థమవుతుంది. మెర్రీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. ఒక ఆవిడ పాట పాడుతుందట. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. పాటమో సంతోషం అండి, మాటమో దుఃఖమునా? చెప్పండి. మన సంతోషం మన ముఖంలోనే తెలిసిపోద్ది కదండి. మన ముఖం చూసినప్పుడు సంతోషంగా ఉన్నామో, బాధలో ఉన్నామో, భయంలో ఉన్నామో, ఆందోళనలో ఉన్నామో తెలిసిపోద్ది. రక్షించబడిన వారు ఎల్లప్పుడూ సంతోషంలోనే ఉండాలి. డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బులు లేనప్పుడు ఒకలాగా ఏంటి. మనం అలా కాదు, ఎల్లప్పుడూ క్రీస్తుని కలిగి ఉన్నాం కాబట్టి ఒకే రీతిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక అమ్మాయి తండ్రికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంది. కూర్చోండి, అందరూ కూడా మాట్లాడద్దు, అటు ఇటు తిరగొద్దు. ఒక అరగంట ఏంటి, అరగంట 40 నిమిషాలు, గంట ఓకే, ఒక 45 నిమిషాలు. ఆయన గంట అన్నారు కానీ నేను 45 నిమిషాలు చెప్తాను. మీరు శ్రద్ధగా వింటే 45 నిమిషాలు చెప్తాను. మీరు అటు ఇటు చూసారంటే అరగంట చెప్తాను. ఇంకా దారుణంగా ఉన్నారంటే పావుగంట చెప్తాను. విని ఓపిక లేదంటే ముగించేస్తాను. ఇంకేం లేదు. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ముందుగానే ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేశారు జయరాజ్ గారు. ఎన్నో రోజులకి పెట్టినటువంటి డేట్ ఇది. చక్కగా దేవుని కార్యం దేవుడు మహిమపరచబడాలని, దేవుని నామ మహిమార్థంగా జరగాలని ఎన్నో రోజుల నుంచి ప్రార్థన పూర్వకంగా పెట్టబడినటువంటి కార్యక్రమం. దీని ద్వారా దేవుడు మహిమపరచబడాలి, సంఘం ఆశీర్వదించబడాలి. కనుక మీరెవరు కూడా అటు ఇటు చూడడం, మాట్లాడడం, తిరగడం అలాంటి పనులేవి చేయొద్దు. ముఖ్యంగా మరి క్రిస్మస్ సందర్భంగా మీరు దేవుని కొరకు, నేను జయరాజ్ గారు మీ సంఘానికి ఎవరైతే వస్తున్నారు మీరు ఆ పరిమితిలోనే కవర్లు ఇవ్వండి. సంఘానికి అవతల మీరెవరు కూడా ఏమవుద్దండి అలాగే చేశాను పాస్టర్ గారు అని చెప్పి చాలా సంతోషం. మన దేవుడు గొప్పవాడైన, మనం ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వగలడైన. మనం ఎవరి చేత మనం మాట అనిపించుకున్నామంటే దేవునికి అవమానం కలుగుతుంది. కాబట్టి ఈ సంఘ పరిచర్య చాలా భారభరితంగాను, భారంగా, బాధ్యతగా, దేవుని భయముతో కూడినటువంటి రీతిగా పరిచర్య జరుగుతున్నప్పుడు సంవత్సరంలో ఒకసారి అయినా సరే క్రిస్మస్ కానుకగా నీకు స్థాయికి మించి కూడా దేవునికి ఇవ్వగలిగితే, అడిచారంటే బంగారము సాంబ్రాణి బోళము, స్థాయికి మించినటువంటి రీతిగా దేవుని గణపరచగలిగితే మళ్ళీ వచ్చే క్రిస్మస్ వరకు కూడా నీ సంతోషాన్ని అనుభవించగలుగుతాం చాలాసార్లు. థ్యాంక్ యూ. అయితే శ్రద్ధగా వినండి దేవుని వాక్యాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓకే, యేసుక్రీస్తు అదే బాగుంది కదా, ఎందుకు తీసుకున్నాడు? హలో, యేసు ప్రభువు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ లోకానికి ఆయన రావడానికి ఈరోజు నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తు జన్మలో ఉన్నటువంటి విశేషం అనే అంశాన్ని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి అక్షరం
దేవుని చేత, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి, దేవుని ఆత్మ చేత నింపబడి, దైవ గ్రంథములు అక్షరం రాయాలన్నా, సున్న పెట్టాలన్నా, కామ పెట్టాలన్నా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి రాశారు బైబిల్ గ్రంథంలో ప్రతి అక్షరం. బైబిల్ చెప్తుంది, మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికిరని ఉంటుంది 1 పేతురు 1:21లో మీరు చదువుకున్న తర్వాత. అంటే దీంట్లో రాయబడినటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో, దీంట్లో మనుషుల యొక్క ఆలోచన కానీ, మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా జ్ఞానాన్ని బట్టి కానీ బైబిల్ గ్రంథంలో ఏది కూడా రాయబడలేదు. ఇది దేవుని మాటలు. ఈ దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగా మనం ధ్యానం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో మరి ఈ బైబిల్ గ్రంథాన్ని ఒకరిద్దరు రాయలేదు, 40 మంది భక్తులు రాశారు. ఈ 40 మంది కూడా అనేక ప్రాంతాల్లో అనేక జాతుల వారు ఉన్నారు. జాలరులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, తర్వాత రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. రకరకాలైనటువంటి మనుషులు 1600 సంవత్సరాల కాలం పట్టింది బైబిల్ గ్రంథాన్ని రాయడానికి. ఈ బైబిల్ గ్రంథంలో మరి వేరు స్థలాల్లో వేరు రీతిలుగా వేరు వ్యక్తుల చేత రాయబడినప్పటికీ కూడా దేవుడే వారిని ప్రేరేపించి దేవుడే గ్రంథకర్తగా ఉన్నాడు బైబిల్ గ్రంథానికి. కాబట్టి దీన్ని వక్రీకరించడానికి కానీ, కలిపి చెరపడానికి కానీ, కలపడానికి కానీ, తీసేయడానికి కానీ నాకు కానీ ఎవరికి కూడా, ఏ బిషప్కి కానీ ఎవరికి అధికారం లేదు. దీన్ని కలిపి చెరిపి చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగానే మనం తెలుసుకోవడం వల్ల, నేర్చుకోవడం వల్ల ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యేసు ప్రభు గురించి పూర్తి విశ్లేషణ అనేది మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో యేసు ప్రభు జన్మము, ఆయన సువార్త, ఆయన పరిచర్య, ఆయన మరణం, ఆయన పునరుద్ధానాన్ని గురించినటువంటి పూర్తి వివరణలో ఈ 4 సువార్తలు మనకు కనబడుతుంది. ఈ 4 సువార్తలు 4 రకాలుగా రాశారు. 4 రకాలుగా రాయడం ఏంటని అనుకుంటున్నారేమో. మత్తయి సువార్త యేసుక్రీస్తుని రాజుగా చూపించాడు, యూదుల రాజుగా చూపించాడు. అలాగే మార్కు యేసుక్రీస్తుని ఒక పరిచారకుడిగా చూపించాడు. ఈ లోకంలో పరిచారం చేయడానికి యేసుప్రభు వచ్చాడని పరిచారకుడిగా చూపించాడు. అలాగే లూకా యేసుక్రీస్తు వారు ఆయన మానవుడిగా చూపించాడు. అలాగే యోహాను యేసుక్రీస్తు వారిని దైవ కుమారుడిగా చూపించాడు. అంటే దేవుని ప్రేరణ ద్వారానే మత్తయి రాసిన, మార్కు రాసిన, లూకా రాసిన, యోహాను రాసిన ఈ 4 కూడా దేవుని ఆత్మ ప్రేరణ చేత మాత్రమే రాశారనే విషయాన్ని మరొకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు జన్మానికి, అంటే బైబిల్ గ్రంథం 2 భాగాలు ఏంటంటే, 1 పాత నిబంధన, 2 కొత్త నిబంధన. ఈ పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాలు గడువు కాలం ఉంది. దీన్ని ఏమన్నారంటే పెద్దలు చీకటి యుగం అన్నారు, చీకటి యుగము అన్నారు. ఈ చీకటి యుగం అని ఎందుకు చెప్పబడింది అంటే, క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే, ఈ పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాలు దైవ దర్శనం ఎవరికి కూడా లేదు. దేవుని వెలుగు లేదు. యాజకులు కానీ, ప్రవక్తలు కానీ, దేవదూతలు కానీ, దేవుని వెలుగు కానీ, దేవుని ప్రత్యక్షత కానీ, దేవుని స్వరము కానీ ఎవరికి ఎక్కడ వినబడలేదు, కనబడలేదు, ఏమీ జరగలేదు. కాబట్టి ఈ యొక్క మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్త మధ్యకాలంలో ఈ 400 సంవత్సరాలు చీకటి యుగం గడిచిన తర్వాత మొట్టమొదటిగా మరి దేవదూత మరియకు ప్రత్యక్షమైంది. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఎప్పుడైతే ప్రత్యక్షమైంది, గొర్రెల కాపరులకు ప్రత్యక్షమైనప్పుడు, మరియకు ప్రత్యక్షమైనప్పుడు మరి భయపడెను అనే మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఊరు పేరేంటి, ఏ ఊర్లో ఉండేవారు ఆయన అంటే, ఏ ఊర్లో ఉండేవారు ఆయన తెలిసే ఎవరికైనా? ఏ ఊర్లో నివసించేవారు ఆయన? వాళ్ళ సొంత ఊరేంటి అంటే, యేసుప్రభు తల్లిదండ్రులు, యేసుప్రభుని పక్కన పెట్టండి, అందుక వాళ్ళ సొంత ఊరేంటి? అయ్యో, ఓకే,
వాళ్ళ సొంతూరు గలిలయలోని నజరేతు. చెప్పండి, సొంతూరు ఏంటది? గలిలయలోని నజరేతు. నజరేతు అనబడినటువంటి ఒక కుగ్రామములో, చిన్న గ్రామములో వారు నివాసము చేసేవారు. అంటే యోసేపు మరియలు వారి సొంత గ్రామము నజరేతు. ఈ నజరేతు అనేటువంటి ప్రాంతం ఒక కొండ మీద కట్టబడినటువంటి ఒక ప్రాంతం. ఇది అంతగా విలువైనటువంటి ప్రాంతం కాదు. అది ఏదో ఆ మనుషులు బతుకుతున్నారులే అన్నట్టుగా సమాజంలో గుర్తింపు లేనటువంటి ప్రాంతం నజరేతు. ఈ నజరేతుకి చేరడానికి కూడా దాని వెనక పెద్ద చరిత్ర ఉంది. బబులోను చెరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కోరేషు జనాలు పంపించిన తర్వాత వాళ్ళందరూ కూడా చెదిరిపోయి మళ్ళీ యెరూషలేము వచ్చిన తర్వాత కొంతమంది ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయే రీతిగా వీళ్ళు కూడా నజరేతులో ఉన్నారనేటువంటి ఆలోచనతో చరిత్ర మనకి చెప్తుంది. యేసుప్రభు యొక్క తల్లిదండ్రులు ప్రారంభ ఊరు ఏది అంటే నజరేతు. గలిలయ అనబడినటువంటి ప్రాంతంలో ఉంది నజరేతు. ఈ నజరేతు నుండి యేసుప్రభు ఎందుకు ఈ నజరేతు అంటున్నాడు, నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అంటాడు. అంటే నజరేతు మంచిది రాగలదంటే దాంట్లో మంచిది ఏమీ కూడా లేదు. అంటే ఆ ప్రాంతం అంతా కూడా మరి ఏ రకమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి ప్రాంతం ఏమీ కూడా కాదు. దాంట్లో గొప్పవాళ్ళు ఎవరు కూడా లేరు. కనుక ఆ ప్రాంతం మరి ఏదో విడవబడిన ప్రాంతంగానో లేకపోతే మరువబడిన ప్రాంతంగానో నిషేధించబడిన ప్రాంతంగానో ఉన్నటువంటి ఆ ప్రాంతములో యేసుక్రీస్తు నివసించుట వలన ఆ ప్రాంతము మహిమపరచబడింది. దేవునికి స్తోత్రం గాక. యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో ఉండుట వలన, ఆ ప్రాంతంలో యేసు ప్రభు నివాసం చేయడం వలన తల్లిదండ్రులు మరియా యోసేపు అలాగే యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంలో నివాసం చేయడం వల్ల మరి నజరేతు అనేటువంటి ప్రాంతము హెచ్చించబడింది లేక మహిమపరచబడింది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు బెత్లెహేములోనికి వచ్చాడు? ఆయన బెత్లెహేములో ఎందుకు జన్మించాడు ఆయన అని అంటే మనం ఒక్కొక్కటిగా చూద్దాం. బైబిల్ గ్రంథంలో లోకాసు వార్త 2వ అధ్యాయం ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ చూద్దాం, క్లియర్గా ఉంటుంది. 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. లోకాసు వార్త 2వ అధ్యాయం 5వ వచనం. దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక ఉండినా మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి, చూడండి, గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేమునకు వచ్చాను. అంటే నజరేతు నుండి బెత్లెహేముకి సుమారుగా 112 కిలోమీటర్ల దూరం. ఇలా చూడాలి మీరు. ఇక్కడ నజరేతు నుండి బెత్లెహేం అనేటువంటి ప్రాంతానికి వచ్చారని స్పష్టంగా వాక్యంలో చెప్పబడింది. అంటే ఆ మండలం వేరు, ఈ మండలము వేరు. జిల్లా గలిలయ అనేటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం వేరు. అంటే 112 కిలోమీటర్ల దూరం. 6 దినాల్లో ట్రైన్లు బస్సులు ఏమీ కూడా లేవు. అర్థమవుతుందా? ప్రయాణం చేయాలంటే ఎలా చేయాలి? ప్రయాణం నడుస్తూ ప్రయాణం చేయడమే, లేదా గాడిదల మీద ప్రయాణం చేసేవారు. నేను కూడా యెరూషలేము వెళ్ళినప్పుడు చూశాను. యెరూషలేములో గాడిదల మీద ఎక్కడికైనా గాడిదల బళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఎడ్ల బళ్ళు ఎలాగైతే ఉన్నాయో అక్కడ గాడిదల బళ్ళు ఉన్నాయి. అన్ని గాడిదలే. ఒక సినాయి పర్వతం ఎక్కడానికని తీసుకుని వెళ్ళారు అక్కడికి ప్రాంతానికి. గాడిదల మీద వెళ్ళాం, గాడిదల మీద తీసుకువెళ్ళారు. కొన్ని ప్రదేశాలకి గాడిదలు ఎక్కించారు, ఒంటెలు గాడిదలు. కాబట్టి అంటే యేసు ప్రభువారు ప్రయాణం చేయడం 112 కిలోమీటర్ల దూర ప్రయాణం చేయాలంటే ఇప్పుడు యేసు ప్రభువారిని బస్సు ట్రైన్ ఎక్కించలేదు. నేను అనుకుంటాను గాడిద మీద కూర్చోబెట్టి నడక ప్రయాణం 112 కిలోమీటర్ల దూర ప్రయాణం. అంటే నడక ప్రయాణం, నడుచుకుంటూ ఎన్ని దినాలు ప్రయాణం చేశారనేది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. మనకు అర్థమైపోవాలి ఎన్ని దినాలు చేసుంటారనేది, ఎంత ప్రయాసపడి ఉంటారనేది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు యేసు ప్రభు నజరేతులో నుండి వచ్చాడు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా నజరేతు గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ మనుషులైతే నజరేతుకు జ్ఞాపకం లేదో, నజరేతు గురించి ఎవరు పట్టించుకోలేదో, ఆ నజరేతులు యేసు నివసించిన కారణం చేత ఆ నజరేతు గురించి అందరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. నజరేతులు నివసించిన కారణం చేత
రెండు, ఆ నజరేతు నుండి ఎక్కడికి వచ్చాడట ఆయన? బెత్లెహేము వచ్చాడు. అంటే బెత్లెహేము రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ముందుగానే అంటే 700 సంవత్సరాల క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే మరి మీకా ప్రవక్త యేసు బెత్లెహేములో జన్మిస్తాడని ప్రవచనం ఉంది. కాబట్టి లేఖనాలు నెరవేర్చబడాలి. లేఖనాలు నెరవేర్చబడాలి అంటే వాక్యం ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చబడాలంటే ఆ సమయంలో అక్కడ కార్యము జరగాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఆషామాషిగా నజరేతు నుండి బెత్లెహేములోకి రాలేదు. అర్థం చేసుకోండి. దేవుని ప్రణాళిక ఉంది. వాక్యం నెరవేర్పు ఎలా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఎలా జరుగుతుందంటే, కైసర్ ఔగుస్తు వలన ఏం జరిగిందంటే అక్కడ ప్రజాసంఖ్య ప్రకటన జరిగింది. ఈ ప్రజాసంఖ్య ప్రకటన జరిగిన కారణం చేత మరి ఆయా దినాల్లో చెదిరిపోయినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూడండి, ఈ ఊరు నుంచి ఎవరైనా వెళ్ళారనుకోండి, ఒకప్పుడు మరి దావీదు వంశంలో పుట్టినటువంటి వారు, మరి బెత్లెహేము ప్రాంతం వారు, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు మరియా యోసేపు అనేవాళ్ళు ఈ ప్రాంతం వారే, కానీ నజరేతులో నివాసం చేస్తున్నారు. ఇప్పుడు నజరేతులో నివాసం చేస్తున్నప్పుడు ఇప్పుడు హుస్సేన్పురం ఉంది. హుస్సేన్పురంలో బెంగళూరులో కొంతమంది, ఆ ఊర్లో కొంతమంది, ఈ ఊర్లో కొంతమంది ఉన్నారు, దుబాయ్లో కూడా ఉన్నారు. ఇప్పుడు దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను పలానా లాస్ట్ రోజు మీరు రేషన్ కార్డు తీసుకోకపోతే మొత్తం మీ ఇల్లుతో సహా అన్ని తీసేస్తానన్నారు అనుకోండి. రేషన్ కార్డు మీరు పేరు రాయించుకోకపోతే, ఈ ఊర్లో ఉన్నట్టుగా ఆధారాలు ఏమి మీరు రాయించుకోకపోతే పలానా రోజు లాస్ట్ రోజు అన్నారు అనుకోండి, దుబాయ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క రోజులో వచ్చేస్తారు, ఇక్కడికి వచ్చేస్తారు. ఎందుకంటే ఈ అనౌన్స్మెంట్ వలన తప్పనిసరిగా పేరు నమోదు చేయించుకోవడానికి మూల ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఆ సొంత ప్రాంతానికి రావాలి. అర్థమైందా? కనుక ఈ పూర్వం అంటే మనం చదువుకుని చూసే ఇందాక 2వ అధ్యాయం 5వ వచనంలో దావీదు వంశంలో పుట్టినటువంటి వాడు కాబట్టి, దావీదు పట్టణమైనటువంటి బెత్లెహేము కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఒకనొకని వారు చెరపట్టబడి చెదిరిపోయి ఆయా ప్రాంతాల్లో నజరేతు సమరయ ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు చెదిరిపోయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ప్రాంతం వారు. అయితే ఈ ప్రాంతం వారందరికీ కూడా మొట్టమొదటి ప్రజాసంఖ్య, బైబిల్ మొట్టమొదటి ప్రజాసంఖ్య అంటే ప్రపంచంలో మొట్టమొదటి ప్రజాసంఖ్య అనౌన్స్మెంట్ జరిగింది. ఈ ప్రజాసంఖ్య జరగడానికి దేవుడి ప్రణాళిక అయినది ఫస్ట్. 2, లేఖనాలు నెరవేర్పు. యేసుక్రీస్తు జన్మించాలి. జన్మిస్తే ఎక్కడ జన్మించాలి అంటే బెత్లెహేములోనే జన్మించాలి. అర్థమైందా? ఈ బెత్లెహేములో జన్మించకపోతే ప్రవచనాలన్నీ కూడా ఏమైపోతాయి? అబద్ధమైపోతాయి. అంటే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు అవి జరగాలి అంటే, అక్షరాల జరగాలంటే ఏ స్థలము చెప్పబడిందో ఆ స్థలములోనే ప్రవచనం జరగాలి. ఆ స్థలంలోనే కుమారుడు జన్మించాలి. కనుక ఈ యొక్క ప్రజాసంఖ్య రాయటం వలన ప్రజలందరూ మాట విని మరి 112 కిలోమీటర్లు దూరం అయినప్పటికీ కూడా మరి ఎన్నో దినాలు ప్రయాసపడి మరి బెత్లెహేము అనే ప్రాంతానికి రావడం అనేది జరిగింది. అంటే ఈ బెత్లెహేము ప్రాంతంలో ఎప్పుడో పూర్వీకులు ఉండేటువంటిది కాబట్టి మరి తాత ముత్తాతలు కలిగినటువంటి ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా అయోమయంగా ఎవరు గాళ్ళు చెదిరిపోయి ఎక్కడున్నారో ఏం చేశారో ఏం తెలియనటువంటి ప్రాంతం అది. మరి యేసు ప్రభు అక్కడ మరియ నెలలు నిండిపోయింది కాబట్టి చూడండి, ఇక్కడ ప్రణాళిక కూడా మనం ఆలోచన చేస్తే అక్కడ ఎక్కువ దినాలు ఉండేటువంటిది సమయం లేదు. పేరు నమోదు చేయించుకున్నారంటే ఏం చేస్తారు? ఇప్పుడు నమోదు చేయించుకున్న వెంటనే వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ నెలలు నిండిపోయిన కారణం చేత చివరి దినాలు చూడండి, ఆమె డెలివరీ అయ్యే సమయానికి ప్రజాసంఖ్య రాయబడ్డం, ప్రజాసంఖ్య కోసం వాళ్ళు ప్రయాణం చేసి బెత్లెహేము రావడం, ఈ బెత్లెహేములో యేసు జన్మించడం. అందుకే లోకా సువార్త మనం చూస్తున్నాం. ఆమె తొలిచూలు కుమారుడు కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టెలో పరుండబెట్టాను. యేసుప్రభు పశువుల పాకలో పుట్టాడు అంటారు. అది తప్పు. ఏముంది అక్కడ బైబిల్లో? పశువుల పాకనే ఏమన్నా ఉందా? అమ్మా, పశువుల పాకలో జన్మించాడని ఉందా? ఎవరైనా చెప్పండి. ఉందని ఎవరైనా చెప్పగలిగితే 10,000 ఇస్తాను.
బిషప్లు ఎవడన్నాడు, బాబు ఎవడన్నా సరే, పశువులు పాక అని మాటే కూడా లేదు బైబిల్లో. పశువులు తొట్టి అని ఉంది, తొట్టి మీద పాకేశారంతే తేడా. దేవుని స్తోత్రం, గట్టి చెప్పండి, దేవుని స్తోత్రం అండి కాక. ఇక్కడ ఏది అంటున్నాడు, తొలిచూలు కుమారుడు కానీ వినండి, ఇక్కడ ఏదో చెప్పేశారు వినేశారు మేము వెళ్ళిపోయాం భలే ఉందనుకోవడం కాదు. తిరుమలటి తీర్థం వెళ్ళేట్టు ఉండకూడదు. మనం కొన్ని మాటలు నేర్చుకోవాలి. ఎప్పుడు చూసిన వాక్యం చెప్తే క్లియర్గా అర్థం అవ్వాలి, నేర్చుకోవాలి. మీరు కూడా ఇంకొకటి చెప్పేలాగా ఉండాలి, అది నా ఉద్దేశం. నేను అలాగైతే దీంట్లో ఉన్నది చెప్తున్నానో మీరు కూడా అక్షరం అలా గుర్తుండిపోవాలి. సెక్షన్ అంతా కూడా ఎక్కడ నివసిస్తున్నారంటే మీరు అలా చూస్తూ ఉన్నారు. అందుకని నా బాధ. సండే స్కూల్లో పిల్లలు చెప్పవలసిన మాట అది. నాకు ఆశ్చర్యమైపోయింది. ఇప్పుడు అంటే మనం వెళుతున్నాం కానీ ఏం చేయడం లేదు. భలే చెప్పారక్క, భలే ఉంది అంటున్నాం తప్ప ఏముంది, ఏం చెప్పారు అనేది పూర్తిగా వింటున్నావా? వింటలేదు. ఒకడికి కనపడదంట, వినపడదు. చెప్పండి, వాడికి రికార్డ్ అవుతున్నాయి. అది బాధ వచ్చింది. ఇది నాకు రికార్డు ఉంటే ఏం చెప్పలేము. వాడు కనబడదో వినపడదు. ఒరే మన పక్కన బుడవ ఏంటది, రికార్డ్ డ్యాన్సింగ్ కాదు దాన్ని, అప్పుడు ఏమంటారంటే తోలుబొమ్మలాట జరుగుతుంది, నన్ను తీసుకెళ్ళవా అన్నాడట. వీడికి కనబడదో వినపడదు. వినండి, వీడికి కనబడదు వినపడదు, కానీ వీడికి ఏం ఆశ కలిగింది? తోలుబొమ్మలాట దగ్గరికి వెళ్ళాలని, తోలుబొమ్మలాట దగ్గరికి వెళ్ళాలని ఆశ కలిగింది. ఒరే నీకు వినబడదు కదా, కనబడదు, కనబడకపోతే కనబడపోయింది, కనీసం మాట కూడా వినపడదు కదా నీకు, ఎందుకురా వెళ్ళినా సుఖమే ఉందంటే నువ్వు ఉన్నావు కదరా అన్నాడట. నువ్వు ఉంటే ఏదో చెప్తావు, ఏదో మామూలు నలుగురితో కూర్చుంటాను వెళ్ళి అని చెప్పి పోనీ వీడు బాధపడలేక తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. వీడు అన్నాడంట, ఎవడన్నా నవ్వుతాడని గిలుతూ ఉంటారా, నేను కూడా నవ్వుతూ ఉంటాను అన్నాడట. చిన్న ఫినిష్ పెట్టుకొని ఎలాగంటా ఉండు, నవ్వుతున్నప్పుడు నాకు వినబడదు కదా, ఇది ఎప్పుడైతే కూర్చోవో నేను కూడా నవ్వుతూ ఉంటాను అని చెప్పి పాపం వీళ్ళతోప్పుడు యాక్ట్ చేయడం చూస్తున్నాడు. ఈడు బాధ ఈడిది పాపం. ఈయన చూడనెత్తలేదు, ఈడి పని ఎక్కువైపోయింది. వీడికి ఇలాగ నవ్వునప్పుడు ఇలాగ అన్నాం, నవ్వునప్పుడు ఇలాగ అన్నాం. ఈడు బాధ భరించలేక ఓ తొప్ప దగ్గర కూర్చోబెట్టాడట. ఎక్కడ కూర్చోబెట్టాడు? ఓ తొప్ప అంటే ముళ్ళ తొప్ప దగ్గర కూర్చోబెట్టాడా. ఇక్కడైతే బాగోలేదు అని చెప్తే ఈ ముళ్ళ తొప్ప దగ్గర కూర్చోబెట్టగానే అందరూ సీరియస్గా బాధలో ఉన్నప్పుడు తొప్ప గాలికి ఎలా గుచ్చుకునేదట. వీడు నవ్వుతుండు. వీడు ఎలా ఉంటుంది? అందరూ ఏడ్చే సమయంలో నవ్వుతే ఎలా ఉంటుంది? ఇప్పుడు వింటున్న సమయంలో నిద్రతో ఎలా ఉంటుంది? అది సంగతి. ఇంత కథ చెప్పాల్సి వచ్చింది మీకు. గట్టిగా చెప్పండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యము స్పష్టంగా క్లియర్గా బైబిల్ మనకి చెప్తుంది. ఆమె తొలిచూను కుమారుడు కని అంటే బిడ్డ పుట్టేశాడు. అవునా అమ్మా? అంతేనా? తొలిచూలు కుమారుడు కని, కుమారుడు కన్నది. ఈ కుమారుడు పట్టుకుని ఏం చేసింది? పొత్తుగుడ్డలతో చుట్టి ఈ బిడ్డను ఎక్కడ పట్టుకెళ్ళింది? ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళింది? సత్రం దగ్గరికి వెళ్ళింది. ఈ బిడ్డను పట్టుకుని సత్రం జరిగింది. అయ్యా ఈ బిడ్డను పరుండ పెట్టడానికి స్థలం ఇవ్వండి అని అడిగింది. అడిగితే దీంట్లో స్థలం లేదు పొమ్మన్నారు. ఇప్పుడు ఈ బిడ్డను పట్టుకుని సత్రం దగ్గరికి వెళ్తే స్థలం లేదని చెప్పారు. మళ్ళీ అదే బిడ్డను పట్టుకుని వచ్చి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు పశువుల తొట్టెలో పరుండబెట్టింది అనే మాట మనకి కనబడుతుంది. అంతే తప్ప పశువులు పాకలో పుట్టాడు అనేది కాదు అక్కడ. ఈ పశువులు చూడండి, మీకు సత్రం కనబడాలంటే మన సామలకోట దగ్గరే మనం పిఠాపురం వెళ్ళిపోతున్న దారిలో పెద్ద వంతున ఒకటి ఉంటుంది. బాగా పారుతున్న వంతున పక్కన ఒక సత్రం ఉంటుంది. మీరు చూడండి, వెళ్ళిపోతున్నప్పుడు సత్రం అని రాసి ఉంటుంది అక్కడ. అంటే నడిచి ప్రయాణం చేస్తున్నటువంటి వారు ఆ దినాల్లో ఈ ప్రయాణానికి ఈ నడుచుకుంటూ వెళ్ళి ఈ పట్టుకెళ్ళినటువంటి పట్టుకెళ్ళిన ఆహారం తిని దాంట్లో విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఉదయంగా మళ్ళీ వెళ్ళిపోవడానికి అక్కడక్కడ ఏం కట్టేవారు? సత్రాలను కట్టేవారు. ఈ సత్రం అనేది ఒక కులానికి, ఒక జాతికి, ఒక సమాజానికి, ఒక ఊరికి సంబంధించింది కాదు. అర్థమవుతుందా మీకు? ఎలా చూడాలి ఎవరొత్త కాదు. ఒక జాతికి, ఒక కులానికి, ఒక తెగవారికి సంబంధించింది కాదు. ఏ మనుషుడైనా సరే దారిన పోతున్న దొంగన లోపలికి వెళ్ళిపోవచ్చు,
దారిన పోతున్నటువంటి వ్యభిచారైన లోపలికి వెళ్ళిపోవచ్చు, ఎలాంటి దుర్మార్గుడైనా సత్రంలో పడుకోవచ్చు, ఉండొచ్చు, తినొచ్చు, ఆడిష్టం వచ్చిన రోజులు ఉండొచ్చు, వెళ్ళొచ్చు అనమాట. సత్రం వెనకాతల మీరు ఎప్పుడైనా చూడండి, అదే సత్రం చూడండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్తే సత్రం వెనకాతల ఖాళీ స్థలం ఒకటి ఉండేది. అంటే సత్రం వెనకాతల ఖాళీ స్థలం ఎందుకంటే వీళ్ళకు గాడిదలైనా ఒట్టులైన మీద ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఆ ఖాళీ స్థలంలో ఏముండేవంటే ఈ నీళ్లు పెట్టుకోవడానికి కానీ లేకపోతే మేత వేసుకోవడానికి ఏముండేవంటే తొట్టులుండేవి, పశువుల తొట్టెలు ఉంటాయి, చూసుకోండి కావాలంటే. ఈ పశువుల తొట్లు ఉంటాయంటే వీళ్ళని ప్రాంగణంలో లోపల కట్టుకుని వీళ్ళు దీంట్లో ఉంటూ పశువులను కట్టుకొని మేత వేసుకోవడానికి నీళ్ళు పెట్టుకోవడానికి ఉండేవి. ఎప్పుడైతే ఇక్కడ స్థలం లేదో వీళ్ళందరూ లోపల ఉన్నారు, అదే సత్రము బయట, అదే సత్రము ఖాళీ స్థలంలో ఏ పశువులు అయితే కట్టుకొని అక్కడ నీళ్ళు పెట్టుకుని ఉండేవారో అలాంటి తొట్టు ఒక ఖాళీగా ఉంటే నిర్మానుషమైనటువంటి స్థలంలో ఆ పశువుల తొట్టులో యేసు ప్రభుని పరుండబెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక బెత్లెహేములో యేసు ప్రభు ఎప్పుడైతే జన్మించాడో గమనించారా? ఇక్కడ జ్ఞానులు 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము 2వ వచనం 5వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. చెబుతున్నారు, అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా యోదయా దేశము బెత్లెహేమా, యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. చూడండి, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు జ్ఞానులు దేని చూసి వచ్చారు అంటే నక్షత్రాన్ని వెంబడించారు. జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడించారు. అక్కడికి వచ్చేటప్పుడు నక్షత్రాన్ని వదిలిపెట్టి వినాలి, ఇక్కడ నక్షత్రాన్ని విడిచిపెట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే రాజగృహములోనికి వెళ్ళారు. ఈ రాజగృహంలోనికి వెళ్ళిన తర్వాత వీళ్ళతో రాజు మాట్లాడుతూ రాజుకు మరి ఈ విషయాలన్నీ విన్నప్పుడు ఏం జరిగిందంటే గ్రంథాలను తిరిగేసేటప్పుడు ఏం తెలిసిందంటే బెత్లెహేము అల్పమైనది కాదని. బెత్లెహేములో నుండి ఇశ్రాయేలును పరిపాలించు రాజు పుడతాడని ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట జ్ఞాపకం వచ్చింది, గ్రంథాల్లో రాయబడినటువంటిది. అంటే బెత్లెహేము చిన్నగా కనిపించవచ్చు కానీ బెత్లెహేములో యేసు జన్మించడం వలన అంటే యోదయా దేశము బెత్లెహేమా, యోధా ప్రజలు ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు, నీలో నుండి పరిపాలన చేసే రాజు పుట్టాడు. దేవునికి స్తోత్రం గాక. నువ్వేమాత్రం కూడా అల్పమైన దానివి కాదు. నువ్వు యేసు ప్రభుని ఎరిగినట్టు నీ జీవితంలో ఈ రాత్రి యేసు ప్రభుకు నీ జీవితంలో స్థానమిస్తే, ఒక భక్తుడు అంటాడు క్రిస్మస్ అంటే హృదయములో యేసుకు స్థానం ఇస్తే నీ జీవితంలో ఎప్పుడు క్రిస్మస్ అని అంట, ఎప్పుడు ఆనందమే. క్రిస్మస్ అనే పదంలో యేసుక్రీస్తు జన్మించాడు అంటే ఒక చరిత్ర, యేసుక్రీస్తు నా కొరకు జన్మించాడు అనేది రక్షణ, యేసు ప్రభు నా కొరకే జన్మించాడు అనేది రక్షణ, యేసు ప్రభు జన్మించాడు అనేది ఒక చరిత్ర, అంతే, అంతవరకే. కానీ ప్రతిరోజు సంతోషం అనేది ఎప్పుడు కలుగుతుందంటే యేసు ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు. యేసు అంటున్నాడు, హృదయమే నా ఆలయము, మీ హృదయమే నా ఆలయము, మీ హృదయం నా ఆలయమై ఉంది అన్నాడు. అంటే హృదయములోనికి యేసు ప్రభుకి ఎప్పుడైతే స్థానం ఇస్తామో, స్థానం ఇచ్చినప్పుడు మనం ఏమవుతాము, పరిశుద్ధపరచబడతాం. మనలో ఉన్న పాపమంతా బయటికి వెళ్ళిపోతుంది. పాపాన్ని విడిచిపెడితే హృదయం ఇంట్లో ఉందనుకోండి, బాగా కంపగొట్టుతుంది అనుకోండి, అవి ఇంట్లో ఉండలేరు. సత్రంలో కూడా అనేక మంది చేత నింపబడిపోయింది కాబట్టి యేసుప్రభుకు స్థలం లేదు. హృదయము ఖాళీగా ఉంటే, హృదయము పరిశుద్ధంగా ఉంటే ఆయన నీలోనికి రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరిలోనికైతే ఆయన వస్తాడో అప్పుడు ఆ మనుషుడు ఏం చేయబడతాడు? బెత్లెహేము యెరూషలేములో చిన్న గ్రామమైన బెత్లెహేము ఎలాగైతే మహిమపరచబడి హెచ్చించబడిందో అలాగే మన జీవితాలు కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆయన హెచ్చిస్తాడు. గట్టిగా దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హెచ్చిస్తాడు ఆయన.
యేసుని కలిగి ఉన్న వారి జీవితాలను హెచ్చిస్తాడు ఆయన. యేసు లేకుండా ఏంటి దేవుడు హెచ్చించిన తర్వాత ఈ రోజున దేవుని మర్చిపోతున్నారు. దేవుడు గొప్పవాళ్ళుగా చేస్తున్నాడు అంటున్నాడు. దేవుడే బాధపడుతున్నాడు కొన్నిసార్లు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూస్తాం. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారట. నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు ఎంతగానో మనలను మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తే, పిల్లలను, కుటుంబాన్ని, ఇల్లు, వాకులు, అంతస్తు, గొప్పతనం దేవుడు ఇస్తే ఈ రోజున దేవుని మర్చిపోయి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీ జీవితానికి నువ్వు ఎవరు లేకపోయినా యేసు ప్రభువుకు స్థానం ఉంటే చాలు. నీకంటే గొప్పవాళ్ళు మరొకరు ఉండరు. దేవునికి స్తోత్రగరుడు గాక. నజరేతు హెచ్చించబడింది, బెత్లెహేము హెచ్చించబడడానికి కారణం నజరేతులో యేసు నివసించిన కారణం చేత హెచ్చించబడింది. బెత్లెహేములో యేసు జన్మించుట వలన హెచ్చించబడింది. మూడో విషయం మనం చూసినట్లయితే, జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు రహస్యంగా పిలిచి, జాగ్రత్తగానండి ఇక్కడ, ఇప్పుడు జ్ఞానులు ఎక్కడ యేసు ప్రభు కానుకలు ఇచ్చారు తెలుసా మీకు? ఎవరికైనా కానుకలు ఎక్కడ ఇచ్చారో తెలుసా? చూడండి బైబిల్లో. మీకు 2 నిమిషాలు సమయం ఇస్తున్నాను. కానుకలు ఎక్కడ ఇచ్చారు ఆయనకి? మీరు ఎలా చూస్తున్నారో తెలుసా? మమ్మల్ని ప్రశ్నలో కూర్చోరు, స్వప్నం కూర్చోరు. మీరు ప్రశ్న అడుగుతారా, చెప్తారా? మీరు అన్నట్టు చూస్తున్నారు. మీరు వారి ఇంటిలోనికి వెళ్ళి చదివారు ఎప్పుడైనా? ఎక్కడ? 2వ అధ్యాయము 10వ వచనం. వారు నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, ఇల్లు ఎక్కడి నుంచి వచ్చిందండి వీళ్ళకి? ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఇప్పుడు తొట్టి ఉంది కూడా పాకారు. మరి ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానులు, పశువుల పాక పక్కన జ్ఞానులు, బహుమతి. ఆడవాడు బొమ్మలు వేసి పాడు చేశాడు సమాజాన్ని. దేవుని స్తోత్రం. ఇంటిలోనికి వచ్చి, ఇప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, గమనించండి. జ్ఞానులు రాజుగారి దగ్గరికి వచ్చిన తర్వాత రాజుగారు పరిశీలనగా తెలుసుకున్నాడు, మీరు ఎంతకాలం ప్రయాణం చేశారు మీరని. ఇక్కడ పరిశీలనగా అడిగాడు. చూడండి బైబిల్ చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, జాగ్రత్తగా చూడండి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత, మీరు చదువుతారు, వినండి, కేవలం చూడండి. ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఏం చేస్తాను, నేను ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండ్రి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వినండి, ఇక్కడ వీళ్ళు పంపేసిన తర్వాత జాగ్రత్త వినాలి. జ్ఞానులతో ఏం మాట్లాడాడంటే, హేరోదు రాజు నక్షత్రం ఎప్పుడు పుట్టిందో, ఎప్పుడు చూసారో వాళ్ళు, ఆ కాలాన్ని జాగ్రత్తగా పరిశీలనకు తెచ్చుకున్నాడు. ఎప్పుడు మొదలయ్యారు మీరు? ఈ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? నక్షత్రం ఎప్పుడు కనబడింది? ఇవన్నీ కూడా అంటే కాలాన్ని పరిష్కారం చేసి ఏం చేశాడంటే ఈ వ్యక్తి ఇప్పుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు వీళ్ళందరికీ కూడా. ఏంటి ఆజ్ఞ ఇచ్చాడు? మగ పిల్లల్ని, ఎన్ని సంవత్సరాల పిల్లల్ని చంపేమన్నాడు? ఇప్పుడు 2 సంవత్సరాల లోపు కలిగిన పిల్లలందరినీ చంపేమన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిద్రపోతున్నారా ఏంటి? గట్టిగా అమ్మ, నేనేదో మాట్లాడుకుంటున్నాను, మీకు అర్థమవుతుందా చెప్పింది? పరిష్కారంగా తెలుసుకుంటే, ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు పరిష్కారంలో అంటే జ్ఞానులతో పరిష్కారంగా తెలుసుకున్న తర్వాత జ్ఞానులు ప్రయాణం అంతా కూడా 1 రోజు, 2 రోజులు, 3 రోజుల ప్రయాణము కాదు అని అర్థమైపోతుంది.
ఇప్పుడు జ్ఞానులు ఇంటిలోనికి వెళ్ళి కానుకలు ఇచ్చారన్న సంగతి జ్ఞాపకం వస్తే ఇప్పుడు వాళ్ళు బెత్లెహేములోనికి పంపించాడు. కానీ బెత్లెహేములో వెళ్ళారు, కానీ అక్కడ ఇల్లు అనేది వాళ్ళకి లేదు కదా. కానీ 2 సంవత్సరాల పాటు సుమారుగా బెత్లెహేములో ఉండలేదు కదా వాళ్ళు. ఇలాగ ఆలోచన ప్రశ్నించుకుంటే చివరికి వాళ్ళు వెళ్ళారు, మన ఇంటికి వచ్చారు, మన ఐగుప్తు దేశం వెళ్ళారు, ఐగుప్తుని తిరిగి వచ్చారు. జ్ఞానులు మరలా యేసుప్రభుని చూసిన తర్వాత, యేసుప్రభుని దర్శించిన తర్వాత, యేసుప్రభుని కనుగొన్న తర్వాత వాళ్ళు మళ్ళీ చెప్పడానికి బయలుదేరి వస్తే దేవదూత మళ్ళీ ప్రత్యక్షమై, జ్ఞానులారా మీరు హేరోదు దగ్గరికి వెళ్ళకండి, మిమ్మల్ని చంపేస్తాడని చెప్పాడు దేవదూత. అంటే యేసును దర్శించిన తర్వాత వాళ్ళు మరణము నుండి తప్పించబడ్డారు. ఈ మాట గుర్తుంచుకోండి. యేసును దర్శించడానికి వచ్చిన వారు యేసును దర్శించిన తర్వాత మరణము నుండి తప్పించబడ్డారు జ్ఞానులు. దేవునికి స్తోత్రగలుడు గాక. అర్థమవుతుందా? అంటే మిమ్మల్ని చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మరణము నుండి. చూడండి, వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ మీకు చూపిస్తాను ఈ వాక్య భాగాన్ని. 2వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం మత్తయి సువార్త. హేరోదు వద్దకు వెళ్ళవద్దని చాలండి. జ్ఞానులు వారు కాపాడుకున్నారు, యేసుప్రభుని కాపాడగలిగారు. దేవదూత మాట విన్నారు అంటే కారణం ఏంటంటే దేవునికి వాళ్ళు లోబడ్డారు. వారు మరలా తిరిగి వెళితే యేసుప్రభుని ఏం చేసి ఉండేవాడు? చంపేసి ఉండేవాడు. స్థలం, ప్రదేశం ఎక్కడో ఏంటో చెప్పేసి ఉండేవాడు. అంటే నాకు అనుకుంటున్నాను ఆ సమయంలో అప్పటికి బెత్లెహేములో, అంటే మనం అబ్జర్వేషన్ చేస్తే, బాగా ఆలోచన చేస్తే, ఆ బెత్లెహేమ్ అనే స్థలంలో మొత్తం రాజుగారు అన్నీ నిలికేసి ఉంటాడు. అప్పటికి బెత్లెహేములో యేసు ప్రభు లేడు. కాబట్టి ఆ స్థలం బెత్లెహేమ్ అనే పదం ఎప్పుడైతే వాడారో ఈ కాలానుకూలంగా మళ్ళీ తిరిగి తన ఇంటిలోనే ఉండి ఉంటాడు యేసు ప్రభు. అందుకని ఇంటిలోనికి వెళ్ళి కానుకలను సమర్పించారని మాట చూస్తున్నాము. ఈ బెత్లెహేమ్ హెచ్చించబడడం, తర్వాత యేసుప్రభు స్వరం చూడండి, వీళ్ళు కూడా తప్పించబడడం, యేసుప్రభు మరణం నుండి తప్పించబడమే కాకుండా ఇక్కడ ఒక విషయం కలిగింది. ఏంటంటే 2వ అధ్యాయం 3వ వచనంలో యేసు మాట వినగానే వీళ్ళకి ఏం కలిగిందంటే కలవరం కలిగింది, నాయకులకు భయం కలిగింది, ఆందోళన కలిగింది, భయపడిపోయారంటే కలవరం, గ్రంథాలను తిరగేసేటువంటి పరిస్థితి ఏర్పడింది యేసుప్రభు ఎక్కడ పుట్టాడని. కానీ ఇక్కడ 2 విషయాలు గుర్తుంచుకోండి. యేసుప్రభు దగ్గరికి వర్తమానం వచ్చినటువంటి గొర్రెల కాపరులు కావచ్చు, గొర్రెల కాపరులు వెంటనే యేసును చూడడానికి వెళ్ళారు. కానీ అదే వర్తమానం మరి జ్ఞానుల ద్వారా ఎవరి దగ్గరికి వచ్చింది? యేసుప్రభు పుట్టాడని ఎవరి దగ్గరికి వచ్చింది? హేరోదు దగ్గరికి వచ్చింది. యేసుప్రభు పుట్టాడని దేవదూతల ద్వారా గొర్రెల కాపరుల దగ్గరికి వస్తే గొర్రెల కాపరులు యేసుప్రభుని చూడడానికి వెళ్ళారు. అదే వర్తమానం, అదే యేసు పుట్టాడనేటువంటి వర్తమానం జ్ఞానుల ద్వారా హేరోదు దగ్గరికి వస్తే హేరోదు యేసును చూడలేకపోయాడు, కానీ యేసుకి వ్యతిరేకిగా జీవించాడు. ఒక వర్తమానం అనేది నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వర్తమానాన్ని స్వీకరిస్తే, ఆ వర్తమానం నువ్వు అంగీకరిస్తే, కొంతమంది అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ద్వేషించిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు అంగీకరిస్తే నువ్వు నరక శిక్ష నుండి తప్పించబడతావు. 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు ఈ లోకానికి రావడం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఏదేను తోటలో పాపం చేయడం వల్ల మనిషి దేవునికి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన మనిషి మాను వెనకదలు దాక్కున్నాడంటే చెట్టు మాను, ఇక్కడ సిలువ మాను, 2 చూడండి ఒకసారి.
చెట్టు మాను కింద దిగంబరిగా దాక్కున్నాడు. యేసు ప్రభు మాను మీద సిలువలో రక్తం కార్చడానికి వచ్చాడు. ఈ పాపిని పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చి పాపిని పరిశుద్ధపరచడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. పరిశుద్ధపరచబడాలి, తర్వాత పరిశుద్ధపరచబడిన వాడు ఈ దిగంబరిగా ఉన్నాడు కాబట్టి చెట్టు చాటును దాక్కున్నాడు. చెట్టు చాటును దాక్కున్న దిగంబరికి రక్షణ వస్త్రం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభు లోకానికి రక్షణ వస్త్రాన్ని మనకిచ్చాడు. ఈ రక్షణ ఎందుకు, ఈ పరిశుద్ధత ఎందుకంటే ఈ మానవుడు దేవునితో పాటు ఉండాలనేది దేవుని ఆలోచన. దేవుడు ఎందుకు రక్తం కార్చాలి లోకానికి వచ్చి అంటే ఆయన రక్తం చెందించకుండా పాపానికి విమోచన అనేది లేదు. పాప విమోచన ఎందుకు అవసరం? జాగ్రత్తగానండి. రక్తం ఎందుకు కార్చాలి? పాప విమోచన కొరకు కార్చాలి. పాప విమోచన ఎందుకు అంటే మనిషి నరకము నుండి తప్పించబడి పరలోకానికి వెళ్ళాలంటే పాప విమోచన అవసరం. కనుక మనిషిని పాపములో బ్రతుకుతున్న వాడిని యేసుక్రీస్తు తన రక్తము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నరకానికి లోనవుతున్నటువంటి మనిషిని పరలోకవాసిగా చేయడమే దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఆ ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రములు గాక. అపవాది క్రియలు అయిపరచడం ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి అంశ భాగాలు ఉన్నాయి. ఒకరోజు యేసు ప్రభు మరి తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు, యోహాను తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ వచనం వినబడగానే గర్భములో ఉన్న శిశువు ఏం చేసిందట? గంతులు వేసిందని ఉంటుంది. మరియా గర్భవతిగా ఉంది. అక్కడ యోహాను గర్భములో యోహాను ఉన్నాడు. గర్భములో ఉన్న యోహాను అంటండి యేసు మరియా మరి వందన వచ్చి చేయగానే గర్భములో ఉన్న శిశువు గంతులు వేసింది. ఈరోజు మనము నిజంగా యేసు ప్రభుని ఎరిగి ఉండగలిగితే, యేసు ప్రభుని కలిగి ఉండగలిగితే గర్భంలో ఉన్న శిశువే గంతులు వేసినప్పుడు మనలో ఆనందాన్ని ఎవరు ఆపగలరో ఒకసారి ఆలోచన చేయండి. నిజమైన రక్షణ ఆనందం అనేది ఎలా ఉంటుందంటే అన్ని కలిసి ఉన్నప్పుడే ఆనందించేది కాదు, అన్ని పోగొట్టుకున్నప్పుడు కూడా ప్రభునందు మనం ఆనందించగలుగుతాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చక్కటి వాక్యాన్ని చెప్పి మనలందరినీ కూడా మరి ఇంకా ఇటువంటి బైబిల్ జ్ఞానాన్ని మనందరికీ స్పష్టంగా తెలియజెప్పినటువంటి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే నెక్స్ట్ కార్యక్రమంగా మనం అందరం కూడా క్యాండిల్ సర్వీస్ ఉంటుంది. దయించి అమ్మ క్యాండిల్స్ తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం వాలంటీర్స్ తీసుకొని వెళ్ళి పంచండి అందరికీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చక్కటి వాక్య సందేశం అందించిన యేసయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు క్యాండిల్ సర్వీస్ ఉంది, కేక్ కటింగ్ ఉంది. మీ అందరికీ కూడా మరి క్యాండిల్స్ సప్లై చేయమని పంచమని మరి ఎవరి బిడ్డలు ఎక్కడున్నారో ఒకసారి అందరికీ కూడా క్యాండిల్స్ ఇవ్వండి. బాబు కేక్ కూడా తీసుకొచ్చేయండి. హలో రేణి బాబు కేక్ తేరా, నువ్వు ఇదే ఎవరికైతే మనం హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
Praise the Lord. Hallelujah. పాస్టర్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. జరిగించాలని సరే 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 హలో 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 పెట్టు. చర్చ అందరూ కనబడాలి కదా, మేము చర్చలు కదా. తీసుకోండి భాష, మీరు తీసుకోండి. పడుకోండి. పాస్టర్ గారు, పాస్టమ్మ గారు కేక్ కటింగ్ చేస్తారు. ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీ జన్మ వేడుకను పురస్కరించుకుని సంతోషములు భాగంలో ప్రభు సంతోషకరమైన దినాన్ని ప్రభా ఈ కేక్ ద్వారా ఈ మధురమైన అనుభూతిని మేము పొందడానికి కృప చూపండి. సంఘాన్ని దీవించి కార్యక్రమం జరిగించమని ప్రభు ఆయన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పట్టుకోండి పాస్టమ్మ గారు. ముందు పాస్టర్ గారు పెడతారు, పాస్టమ్మ గారు. బాబా పడుది అలా. అందరూ లేచి నిలబడండి. తమ్ముడు విషయం, దేవుడు లోకానికి వెలుగై ఉండెను. వినండి వినండి ఒక నిమిషం. పాపమనే చీకటిలో యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా ఈ లోకంలో వెలుగునిచ్చి అనేక మంది పరిశుద్ధులుగా వెలిగించాడు. అది ముఖ్యమైన అర్థం. అది చెప్తే ఏమనంటే మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు.
అంటే మనము కూడా పరిశుద్ధపరచబడి, మనము యేసుక్రీస్తును సొంత రక్షణ అంగీకరించి, మన పాపాలు క్షమించబడి, మనం పరిశుద్ధపరచబడి ఇతరులు కూడా పరిశుద్ధులుగా మార్చాలి. మనం వెలిగితేనే కానీ ఇతరులు మనం వెలిగించలేము. ఒక క్రొవ్వొత్తు ఎలగాలంటే ఇది కరగాలి. కరగకుండా ఏ క్రొవ్వొత్తు ఎలగదు. కాబట్టి మనం శ్రమలైనా కరిగిపోవడం అనేది ఏంటంటే, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు ఎన్నో కలుగుతాయి. కలుగుతున్నప్పటికీ కూడా, కరిగిపోతున్నప్పటికీ కూడా ఇతరులకు మనం వెలుగునివ్వాలి. అంటే మన విశ్వాస జీవితాన్ని, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. అంతే తప్ప సమస్యలు వచ్చాయని ఆరిపోయిన దివిటిలాగా మిగిలిపోకూడదు. అర్థమవుతుందా? క్రీస్తు కొరకు మనం వెలుగుతాము, ఇతరులను వెలిగిద్దాం. చెప్పండి, క్రీస్తు కొరకు నేను వెలుగుతాను, ఇతరులను వెలిగిస్తాను. చెప్పండి, ఇతరులను వెలిగిస్తాను. వెలిగించండి వర్షం. సునీల్ గారు ప్రార్థన చేస్తారు. వెలిగించిన తర్వాత అందరూ అమ్మ ప్రారంభంలో అలా పర్లేదు. అంటే ఇది అది రండి పిల్లలు, స్లో 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 స్లో. వెలిగించండి. వెలగనివ్వండి. లైట్లు ఆఫ్ చేయండి. నన్ను ఆపగలిగితే దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు దిగ్గుదేరి చూచినాడు. రక్షకుండు దయించినాడు. మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు. రక్షకుండు దయించినాడు. రక్షకుండు దయించినాడు. రక్షణముగా పోయి మన నిరీక్షణ బలముందు దాము. రక్షకుండు దయించినాడు. మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Christmas. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Christmas. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Christmas. మెర్రీ క్రిస్మస్. Happy Christmas. క్రీస్తు నేడు పుట్టెను, Hallelujah. క్రీస్తు నేడు పుట్టెను. Hallelujah. బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే. నీ దురాత్మ శక్తులను విడిపించబడాలంటే యేసువలో వెలుగుగా ఉండాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. సునీల్ గారు ప్రార్థన చేస్తారు. అత్యుత్తమ కృపగల మా తండ్రి ప్రభా దేవేశ్వరాజా, ఇదిగో మరి ప్రభా నీవు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నావు ప్రభా. నీ యొక్క వాక్యం ద్వారా ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ వెలిగించి ఉన్నావు ప్రభా. ఆ వెలుగును ఆర్పకుండా ప్రభా తండ్రి ఇతరులకు ప్రభా వెలుగుగా జీవించడానికి ప్రభా
మాకును మా సంఘస్థులకును అలాగే మా చుట్టుపక్కల వారికి కూడా మీరు ప్రభా దీవెనలు దయచేయమని, తద్వారా ప్రభా తండ్రి అనేక సంఘములుగా అనేక చోట్లకు నీ సువార్తను అందించే కృపను ఈ సంఘానికి దయచేయమని అతి త్వరలో యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మాట చెప్పండి అందరూ కూడా. క్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు, నేను లోకానికి వెలుగై ఉంటాను, నువ్వు లోకానికి వెలుగై ఉంటావు. చెప్పండి. క్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు, నేను వెలుగై ఉంటాను, అలాగే ఇతరులను కూడా. పక్కన చెప్పండి. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి పక్కన వాళ్ళకి. జాగ్రత్తగా క్యాండిల్స్ ఆపండి. పక్కన శత్రులు ఉంటారు చూసి లైట్లు వెలిగించండి బాబు ఇప్పుడు దయించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.